ఓకే శ్రీకాంత్ గారు ఫైనల్ గా పవన్ గారు యూరియా అందక ఒక మహిళా రైతు చనిపోవడం పవన్ గారు వినిపిస్తుందా? ఓకే లింగం యాదవ్ గారు యూరియా కష్టాలు ఇంకెన్ని రోజులు సార్? యూరియా కష్టాలు ఎన్ని రోజులు? ఇంకా ఎందుకు యూరియా మీరు సకాలంలో తీసుకోలేకపోతున్నారు? కేంద్రంపై నెపం నెడుతున్నారు కానీ తెలంగాణలో ఇంకా యూరియా కష్టాలు ఎందుకు కొనసాగుతున్నాయి? దీనికి కారణం ఏంటి చెప్పండి. అండి యూరియా అనేది అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సరఫరా చేసేటువంటి బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఒక తెలంగాణలే కాదు, దేశంలో మిగతా రాష్ట్రాలలో కూడా యూరియా అనేది ఎందుకు కొరత వచ్చిందనేది బీజేపీ ఎంపీ గారే చాలా స్పష్టంగా చెప్పారు. దేనికోసం? ఆపరేషన్ సింధూర్ వల్ల. అదే విధంగా చైనా మనకు సప్లై చేయలేకపోయిందని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ కావలసుకొని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ కూడవలుపుకొని ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం మీద ఈ విధంగా బురద చల్లడం, రైతులని అనవసరంగా వీళ్ళ మాటల వల్ల రైతులు ఇప్పుడు అనవసరంగా వాళ్ళని టెన్షన్ గురి చేస్తున్నారు. డెఫినెట్ కూడా మనం అడిగింది ఏంటంటే ఈ సీజన్ ముందే, వానాకాలం సీజన్ స్టార్ట్ కాక ముందుకే 12 lakhs మెట్రిక్ టన్నుల యూరియా అడిగితే కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తా అన్నది 8 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ మనకి ఎంత ఇచ్చిందండి? మన్నటి వరకు మనకు సప్లై చేసింది 5.5 లక్షలు దాదాపుగా. సో నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా మన్ననే మంత్రి కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడి ప్రధానమంత్రితో మాట్లాడి డెఫినెట్ కూడా మిగతాది కూడా లింగం యాదవ్ గారు ద్వారా కూడా చెప్తారండి. చారి గారు మీరు మాట్లాడండి. చారి గారు భరోసా ఇస్తుంది లింగం గారు ఒక నిమిషం చెప్పండి. యూరియా గురించి ఇక్కడ నిన్న జరిగిన సమావేశంలో మంత్రి గారు చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు గారు 2,77,000 టన్నులు. ఇప్పుడు నిన్నటి వరకు మళ్ళీ అంత అందువేలో కొన్ని ఉన్నాయి. 2,70,000 టన్నులు వచ్చింది. ఇంకొక 1,00,000 టన్నులు అందువేలో ఉన్నాయి సరఫరాకి. అయితే ఈ గందరగోళం అంతా ఏర్పడింది ఎందుకు అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతగాంతనం వల్ల ఒక పద్ధతి ప్రకారం వారికి సరఫరా చేయాల్సిన దగ్గర సరఫరా చేయలేదు, కావాల్సిన దగ్గర ఇయ్యలేదు, లేని దగ్గర ఇచ్చిర్రు. దాని తర్వాత బ్లాక్ మార్కెటింగ్ ని కంట్రోల్ చేయలేదు. అక్రమంగా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో దీన్ని అవసరంగా చేసుకొని బ్లాక్ మార్కెటింగ్ అంటే పెంచి లేకుంటే అక్రమంగా నిల్వలు పెట్టి లేని కొరతలు సృష్టించడం వల్ల రైతుల లోపల పెరిగింది. దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల్లో చూడండి ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగిందండి ఈ పరిస్థితి? లేదు. మీరు అడిగింది 8 లక్షల టన్నులు, లాస్ట్ ఇయర్ 2 లక్షల టన్నులు 2 లక్షల టన్నుల మిగులు సాగు ఉన్నది మీ దగ్గర. కాబట్టి 5,70,000 టన్నులు పంపించారు. మొత్తం 7,74,000 టన్నులు మీ దగ్గర ఉంటే మీరు సీజన్ కాక ముందుకే మాకు లింగం గారు బ్లాక్ మార్కెటింగ్ చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా రైట్ ఓకే యూరియా మీద ఇక మరి కాంగ్రెస్ బీజేపీలు చెప్తున్న వాదనలు భిన్నంగానే ఉంటాయి. సో మరి మొత్తానికి ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. ఇక ఈ డిబేట్ లో పాల్గొన్న పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకురాలు, అలాగే లింగం యాదవ్ గారు